మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా రవి మీనంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా 16వ తారీఖు దాకా కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే బాగా కష్టపడాలి. అతి కష్టం మీదే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉన్నాయి, విద్యార్థులకి చదువులో ఉత్తీర్ణత కనపడుతోంది, వ్యాపారస్తులకి ధనలాభం కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధగా చదవండి. చదివే సమయంలో ఫోన్లు పక్కన పెట్టండి. అయితే డబ్బులు బాగా సంపాదించడానికి మీరు ఎదగడానికి మంచి అవకాశాలు అయితే ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయగలుగుతారు. మీలో నీతి నిజాయితీ 10 మందికి ఉపకారం చేసుకోవడం బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పిల్లల ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ పిల్లల వివాహాల గురించి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, శస్త్రచికిత్సల ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని చక్కగా అధిగమించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అయితే నమ్మక ద్రోహాలు, శారీరక కోరికలు, కామ కోరికలు, జోదము వీటి వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మద్యపానము, ధూమపానము వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మద్యపాన వ్యసన పరులకి రాత్రి ప్రమాదాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు కానీ శాఖల విభజించడం కానీ కలిసి వస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యాన్ని మార్చడం కానీ డాక్టర్లు మార్చడం కానీ లేదా మీ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావడం వల్ల కానీ చక్కని ఆరోగ్యం మార్పు కనపడుతుంది. ఆరోగ్యం కూడా కలుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకు కూడా బ్రహ్మాండంగా లభించబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న వ్యాపారాలు చేసిన లావాదేవీలు జరిపిన కలిసి వస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీద పెట్టుబడులు పెట్టచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి చాలా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగానైనా సరే సాగుతాయి. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ అభివృద్ధి, గ్రీన్ కార్డు యోగ్యత, వీసాల మంజూరు కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలతలు బాగా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగ నష్టాలు లేకుండా ఉంటాయి. లేకపోతే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరచవచ్చు, ప్రపోజ్ చేసుకోవచ్చు, అనుకూలంగానే ఉంది. ఆహారం విషయంలో మార్పు తీసుకురావడము, వ్యాయామము చేయడము, ముఖ్యంగా ఏంటంటే కనుక బయట ఫుడ్లు తినడం మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం మానేయండి. కార్బోహైడ్రేట్లను తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. అలాగే రాత్రి తొందరగా నిద్రపోండి. పొద్దున తొందరగా లేచి వ్యాయామం చేసి మెడిటేషన్ చేయండి. సమయానికి తినండి, ఎక్కువ నీళ్లు తాగండి. మీకు చాలా ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదిరిపడిపోతుంది. మీరు భయపడక్కర్లేదు ఆరోగ్యం విషయంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనుగోలు చేయడానికి, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయడానికి, గృహాలు కొనడానికి, గృహాలు కట్టడానికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే వాహనాలు మార్చడం కానీ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. గృహం లేని వారికి ప్రభుత్వ గృహ లబ్ధి కూడా కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు మంచి గుర్తింపు వస్తుంది. ఇతర భాషలలో కూడా మీ ప్రావీణ్యతని చాటు చెప్తారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి కలుసుకుని అన్యోన్యతగా ఉండగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు లేదా స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు. వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యవసాయదారులు కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఆగిపోయినటువంటి వివాహాలు ఎదురుకు వెళ్ళడం, వివాహాది శుభకార్యాలు కుదరడం, నిశ్చితార్థాలు జరగడం కూడా కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి మంచి సక్సెస్ఫుల్గా ఉండడం, లేదా ఎవరైనా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి సంతాన యోగ్యత కూడా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కూడా ఉన్నాయి ఈ నెలలో.
జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు, ప్రేమిస్తారని చెప్పొచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఈ నెలలో బాగా కనపడుతోంది. అలాగే కోర్టు సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు లేదా కోర్టులో విజయాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతుంది, కంగారు పడకండి. ఆర్థిక లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పెద్దల యొక్క ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. మీకు రావాల్సిన ఆస్తులు సంక్రమించగలుగుతాయి. అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమ అనురాగాలు పెరుగుతాయని చెప్పొచ్చు. అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. నరదిష్టి నరకోశ బాగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మాత్రం మార్పు తీసుకురాగలుగుతారు, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా లేదా ఏదైనా మనకి జీవితంలో సక్సెస్ రావాలన్నా జాతకంలో ఉండే గ్రహబలం కూడా చాలా ముఖ్యం. అందుకనే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశ నడుస్తున్నాయో తెలుసుకుంటే ఒకవేళ ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం. అవసరమైతే ఏదైనా దాని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు వ్యాపారం అనే కాదు, ఉద్యోగం, సంతానం, వివాహం ఏ సమస్య ఉన్నా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకోండి. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఈ నెలలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత పని చేయించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడతారు, శారీరకంగా కలవగలుగుతారు. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, ఉద్యోగ కార్యాలయాల్లో కలయికలు కనపడుతున్నాయి వేరే వ్యక్తులతో, జాగ్రత్తగా ఉండాలి. పరువు ప్రతిష్ట పోవడం కానీ గౌరవం తగ్గడం కానీ కనపడుతుంది. అలాంటి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పొచ్చు. విరక్తి ఆలోచనలు తగ్గుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఒంటరిగా గడపాల ఆలోచన పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలి తపన బాగా పెరుగుతుంది. అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. మీకు మీ టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఆగిపోయిన వివాహాలు ఎదురుగా వెళతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. మీ పెద్దలు మీ ప్రేమ వివాహానికి అంగీకారం తెలిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి పదవి యోగ్యతలు, ఎన్నికల్లో విజయాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. విడిపోయినటువంటి ఈ వ్యక్తులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ కలుస్తారు. అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోగలుగుతారు. అయితే ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వడాలు కానీ, ఆర్థిక సహాయాలు చేయడానికి కానీ మీకు ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి అయితే పదవులతో పాటుగా అభివృద్ధి కనపడుతుంది. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల చక్కని నైపుణ్యం ఏర్పడబోతోంది. కుటుంబ సభ్యుల యొక్క కష్టాన్ని చూసి బాగా చదవాలని తపన పెరుగుతుంది. అలాగే మెకానికల్, ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు లాంటివి బాగా నేర్చుకోగలుగుతారు. చదువు పట్ల శ్రద్ధ పెట్టడమే కాదు, మీలో చాలా మార్పు రాబోతుందని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరిగే అవకాశాలు, అధికారులతోటి ఆనందంగా కాలం గడపడం, సౌకర్యాలు, బాధ్యతలు పెరగడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మధ్యవర్తుల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం కనపడుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత, పిల్లలతో సంతోషము, భర్తతో అనురాగంతో పాటుగా కుటుంబ కలహాలు పరిష్కారాలు అవుతాయి. అందం పట్ల ఆసక్తి, అలాగే ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు లేదా ఉద్యోగాల్లో ఎదుగుదల, నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపార వృద్ధి కనపడుతోంది. సొంతంగా ఏదైనా బొటిక్స్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ, చిన్న కుటీర పరిశ్రమలు కానీ పెట్టాలనుకుంటే లోన్లు వస్తాయి స్త్రీలకి. వ్యాపారస్తులకు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థిక లావాదేవీలను బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు రొటేషన్ అవుతాయి అని చెప్పొచ్చు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీ చేత్తో పూజ చేసుకున్న తర్వాత మీ పనిలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక
అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.